నమస్తే. మంత్రి నారా లోకేష్ గారి గ్రాఫ్ డే బై డే పెరుగుతుందనే చెప్పాలి. రీసెంట్గా బీహార్ ఎలక్షన్ల వేదికగా అక్కడికి వెళ్ళటం జరిగింది. అయితే ఒక నేషనల్ ఛానల్ మంత్రి నారా లోకేష్ గారి కోసం చాలాసేపు వెయిట్ చేసినట్టు తెలుస్తోంది. నిజంగా ఇది ఒక గ్రేట్ ఇష్యూ అనే చెప్పాలి. ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకుందాం ఒకసారి. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ దుర్గా ఒడ్లమణి గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో మేడం. హలో మా. నారా లోకేష్ గారి గ్రాఫ్ డే బై డే ఇంకా పెరుగుతుందంటే ఏమంటారు? అమాంతంగా పెరగలేదు. అంటే ఆయన చేసే పనుల వల్ల కొద్ది కొద్దిగా పెరుగుతూ 17 నెలలు, ఇప్పటికి 16 నెలలు పూర్తయి 17వ నెలలో ఉండగానే చాలా మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన. అంటే రాష్ట్రంలో తనకు గుర్తింపు ఆల్రెడీ వచ్చేసింది, తెచ్చుకున్నారు ఆయన. ఈవెన్ క్రమశిక్షణ పరంగా కూడా ఆయన కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు, నారా లోకేష్తో జాగ్రత్తగా ఉండాలి అనేది రాష్ట్ర స్థాయి మంత్రులకి, ఎమ్మెల్యేలకి అర్థమైంది. అయితే జాతీయ స్థాయిలో ఆయన బీహార్ ఎన్నికల ప్రచారం కోసం వెళ్ళినప్పుడు ఆయన కోసం జాతీయ మీడియా వెయిట్ చేసింది. సాధారణంగా మీకు జాతీయ మీడియా అంత తొందరగా ఎవరి కోసం వెయిట్ చేయదు. జాతీయ మీడియా చాలా కొంచెం ఏమంటారు, ఒక లెవెల్లో ఉంటుంది నన్ను అడిగితే. అటువంటిది వాళ్ళు వెయిట్ చేశారు అంటేనే లోకేష్ స్థాయి పెరిగిందా అనే ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత అసలు మీరు బీహార్ వెళ్ళినప్పుడు ఆయన ప్రచారానికి బీజేపీకి సంబంధించిన నాయకులు ఆయనతో మాట్లాడటానికి తహతహలాడారట, క్యూ కట్టారు ఆయనతో మాట్లాడటానికి. సెల్ఫీస్ తర్వాత ముందు వాళ్ళ ఇండ్లకి ఆహ్వానించారు. ఆహ్వానించాక ఆయనకి టైం లేకపోవడంతో వాళ్ళ కుటుంబాల వాళ్ళు వచ్చి పార్టీ ఆఫీస్కి వచ్చి వాళ్ళు సెల్ఫీలు దిగారు. అది ప్రత్యేకం. అంటే మీకు చంద్రబాబు నాయుడు గారికి అంత ఉండేదండి, మీరు నమ్మరు అసలు. 95లో చంద్రబాబు నాయుడు అంటే అన్ని రాష్ట్రాల్లో ఒక క్రేజ్, యూ కాంట్ బిలీవ్ అసలు. నేను చూశాను ప్రత్యక్షంగా. అసలు స్కూల్ పిల్లలు, తమిళనాడులో స్కూల్ పిల్లలు వాళ్ళందరూ కూడా எனக்கு చంద్రబాబు నాయుడుదా పుడికం అనేవాళ్ళు. నాకు చంద్రబాబు నాయుడే ఇష్టం. ఎవరు అసలు వాళ్ళ సంబంధం లేదు, వాళ్ళ భాష వేరు వాళ్ళు అనేవాళ్ళు. నేను ప్రత్యక్షంగా స్కూల్స్కి వెళ్ళినప్పుడు నేను విన్నాను. కాబట్టి అంటే అటువంటి క్రేజ్ ఇప్పుడు లోకేష్కి బీహార్లో వచ్చింది అంటే చిన్న విషయం కాదు కదా. మొన్న ఆయన మాట్లాడిన హిందీ మీద చాలామంది కమెంట్ చేశారు వైసీపీ వాళ్ళు. బుద్ధి ఉండాలి. ఈవెన్ వీళ్ళు కమెంట్ చేశారు, ఎవరు, బీఆర్ఎస్ వాళ్ళు. కేటీఆర్ ఎలా మాట్లాడతాడు, లోకేష్ ఎలా బుద్ధి ఉందా అసలు? ఆంధ్రాలో హిందీ ఎందుకు వస్తుంది? ఇక్కడ మీరు తెలంగాణలో అంటే మీరు ఉన్నది నిజాం పాలనలో కాబట్టి మీకు హిందీ ఆటోమేటిక్గా వస్తుంది ఇక్కడ. కాబట్టి ఒకటండి, నేను ఒకటే చెప్తా, ఫస్ట్ మనం ఎలా మాట్లాడాం అనే దానికంటే కూడా మనం ఎలా కమ్యూనికేట్ చేస్తామనేది చాలా ముఖ్యం. ఇప్పుడు లోకేష్ హిందీ ఎలా మాట్లాడినా అక్కడ వాళ్ళు ఆదరించారుగా. ఈ ఆదరణ మరి కేటీఆర్కి వస్తుందా బీహార్లో? మరి బీహార్కి ఎందుకు వెళ్ళలే కేటీఆర్? నేను అనేది మనం ప్రతిదీ ఫోకస్ చేసి ఇంగ్లీష్ విషయంలో అంత జగన్ ఎంత బాగా మాట్లాడుతున్నాడు. జగన్ ఇంగ్లీష్ మాట్లాడడం గొప్పే ఉంది. జగన్ ఏమన్నా తెలుగు మీడియంలో చదువుకున్నాడా? చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ని కమెంట్ చేస్తారు వైసీపీ వాళ్ళు. బుద్ధుందా? ఆయన తెలుగు మీడియంలో చదువుకుని ఇంగ్లీష్ మాట్లాడుతున్నారంటే గ్రేట్గా ఫీల్ అవ్వాలి. నువ్వేమో ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని నీకు ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు జగన్కి. నేనేం ఎందుకు చెప్తున్నానంటేనండి, మనం అసలు ప్రతిదీ కమెంట్ చేయాలి, లేదు ఒక మనిషిని కించపరచాలి అనే భావనతోటి ఏ పార్టీ ఉండకూడదు, ఏ పార్టీకి చెందిన సోషల్ మీడియా ఉండకూడదు. ఎలివేషన్ ఇచ్చుకోవటం వేరు, పక్క వాళ్ళని కించపరచడం వేరు. అంతే కదా. ఇప్పుడు బాడీ షేమింగ్ లాగానే ఇది కూడా బాడీ షేమింగ్ చేశారు నారా లోకేష్ని. ఎంత తప్పండి అది? ఇప్పుడు మన బాడీ మనం కోరుకుని రాదు కదా, మన పుట్టుకే మనం కోరుకుని రాదు. ఇంకా శరీరం ఎక్కడి నుంచి వస్తుంది? అది జీన్స్. అది అంటే మనం ఎందుకు అసలు ఒక మనిషిని కించపరచాలంటే ఫస్ట్ వాళ్ళ శరీరాన్ని తిడతాం మనం. అంటే మనకేం హక్కు ఉంది నేను అనేది అది. తర్వాత వాళ్ళ భాషను తిట్టడం, తర్వాత వాళ్ళ కుటుంబాలను తిట్టడం, మహిళలను తిట్టడం. అంటే మీరు మానసికంగా ఎదగలేదు. అర్థమైందా? మానసికంగా ఎదగని పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఫస్ట్ వైసీపీ, తర్వాత బీఆర్ఎస్. ఓకే మేడం. సో ఇవాళ లోకేష్ అనే వ్యక్తి బీహార్ వెళ్తే మీకు పిఎంఓ రాజకీయ పరిశీలకుల బృందం ఉంటుంది కదండి, వాళ్ళు మొత్తం లోకేష్ మాట్లాడిన మాటలకు సంబంధించిన అంటే వార్తలు వస్తాయిగా, ఆ క్లిప్పింగ్స్ అంతా కూడా కట్ చేసి భద్రపరిచి మోదీ గారికి ఇచ్చారు. వాళ్ళు మామూలుగా ఎంతో ముఖ్యమైనవన్నీ కూడా వాళ్ళు తీసిపెట్టి అంటే భద్రపరుస్తారు, ఫైల్ చేసి దాన్ని మోదీ గారికి ఇస్తూ ఉంటారు.
అంటే ఒక ప్రత్యేకత అనేది లోకేష్కి ఏ రకంగా ఇవ్వబడింది అంటే అది ఇస్తే రాదు, అది దానికి మనం తెచ్చుకోవాలి. ఇవాళ లోకేష్ తనకి తాను తెచ్చుకున్నారు. ఎస్ మేడం, ఈ గ్రాఫ్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది మేడం టీడీపీ? అంటే నేను ఒకటి చెప్తానండి, ఎవరు జకీర్ గారు, ఫస్ట్ మనం లోకేష్కి ఒక పేరు వచ్చేగానే ఇవాళ నేషనల్గా ఆయనకు ఒక గుర్తింపు వచ్చింది కరెక్టే, కానీ ఇది బేస్ చేసుకుని ఆయన బాగా ఎలివేట్ చేయడానికి ప్రయత్నించకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అతను చిన్న వయసులో ఉన్నారు, ఇక్కడ ఒక మంత్రిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మనకు అహంకారం తలకెక్కకూడదు. మీకు అర్థమైందా? సో వాట్ హీ హ్యాస్ టు డూ ఇస్ తన పని తను చేసుకుంటూ వెళ్ళాలి. అబ్బా నాకు ఇంత పేరు వచ్చింది, నాకు ఇంత గుర్తింపు వచ్చింది, గుర్తింపు రానివ్వండి, ఇంకా రావాలి, ఇంకా రావాలి. ఇది వచ్చేసింది కాబట్టి ఈయన వెంటనే నేషనల్ లీడర్ అయిపోతారా, నేషనల్గా ఆయన ఏమంటారు మినిస్టర్ అయిపోతాడా కేంద్రంలో? నో నీడ్. ఎందుకు చెప్తున్నానంటే మనిషి ఎంత పేరు వస్తే అంత ఒదిగి ఉండాలి. మొన్నను ఒక టీడీపీ అతను ఎవరు మాట్లాడారో నాకు తెలియదండి, అనంతపురం వెళ్ళినప్పుడు కనకదాసితోటి లోకేష్ని పోల్చారు. అలాంటివి చేయకండి దయచేసి. ఎందుకు చెప్తున్నానంటే అతను ఒక భక్తుడు, దానివల్ల నెగిటివ్ ఎవరికి వస్తుంది? ముందు లోకేష్కి వస్తుంది, తర్వాత పార్టీకి వస్తుంది. నేను అనేది మీరు ఎలివేషన్స్ ఇవ్వకండి, లోకేష్లా ఉండనివ్వండి, లోకేష్ పని చేసుకొనివ్వండి. ఒక విద్యాశాఖ మంత్రిగా, ఒక ఐటీ శాఖ మంత్రిగా ఆయన చేసే పని ఆయన చేస్తున్నారు, చేయనివ్వండి. ఆయన నేషనల్గా అంటే జాతీయ రాజకీయాల్లో ఆయన గుర్తింపు తెచ్చుకుంటున్నారా, తెచ్చుకొనివ్వండి. తండ్రిలాగా ఆయన రేపొద్దున చక్రం తిప్పుతారా, తిప్పనివ్వండి. కానీ దీన్ని మీరు ఇది చేసేసి సోషల్ మీడియా ఊదరగొట్టేసి ఇంకేముంది లోకేష్ అంతా, లోకేష్ ఇంత, లోకేష్ అది చేశారు, ఇది చేశారు, చేస్తున్నారు. నేను చెప్తున్నది అది మీకు అర్థమైంది కదా. కాబట్టి ఇవాళ ఆయనకి పేరు వచ్చిందని మీరు దాన్ని ఎక్కువ చేసేయకండి. ఎప్పుడూ కూడా అతి సర్వత్ర వర్జయత్ అన్నారు. ఏదైనా అతి చేసామంటే అది తిప్పి కొడుతుంది మనకు. అందుకని ఆయనకు గుర్తింపు వస్తోంది. మోడీ గారు గుర్తించారు కాబట్టే 2.5 గంటలు వాళ్ళ ఫ్యామిలీతో గడిపారు. 3 సార్లు పిలిచాడు ఆయన లోకేష్ని, ఇంకా పిలుస్తారు. లోకేష్కి ఇప్పుడు గుర్తింపు అయితే జాతీయ రాజకీయాల్లో వచ్చిందండి. ఈవెన్ ఏమంటారు నేషనల్ మీడియా కూడా గుర్తించింది అతన్ని. సో హీ హ్యాస్ టు మెయింటైన్ దట్. అది నేను చెప్తున్నా. ఆ మెయింటైన్ చేయనివ్వండి. దీనికోసం మీరు ఎక్కువగా రాసేసి లోకేష్ అంతవాడు ఇంతవాడు అని కీర్తించకండి. లోకేష్ని లోకేష్గా పని చేసుకొనివ్వండి. ఈ గుర్తింపు ఇంకా పెరగాలి. ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్కి గర్వకారణం ఎవడు కాదండు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొడుకుగా కాకుండా ఒక లోకేష్ ఏ రకంగా తెచ్చుకున్నారంటే ఒక ఐటీ శాఖ మంత్రిగా, ఒక విద్యాశాఖ మంత్రిగా ఇవాళ జాతీయ రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఐటీ శాఖకు సంబంధించిన వ్యక్తిగా. ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు. ఎప్పుడైతే గూగుల్ ఏఐ డేటా సెంటర్ వైజాగ్కి వచ్చిందో ఇవాళ అందరి చూపు ఆంధ్రప్రదేశ్ మీద ఉంది, ముఖ్యంగా నారా లోకేష్ మీద ఉంది. కాబట్టి ఆయన ఇంకా మరిన్ని సాధించాలని కోరుకుందాం. ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో ఎప్పటికీ అలాగే ఉంచాలని మనం ఆశిద్దాం. ఓకే మేడం, థ్యాంక్ యూ.